ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవరాత్రులలో 8వ రోజు నవదుర్గలలో మహాగౌరిగా అవతరించడం జరిగింది. ఇప్పుడు మహాగౌరి దుర్గాదేవి యొక్క అవతార విశేషాల్ని తెలుసుకుందాము. మహాగౌరి ఈ అమ్మవారిని దుర్గాదేవిగా కొలవడం జరుగుతుంది. మహాగౌరి దుర్గా నవదుర్గల అలంకారాల్లో 8వ అవతారం. నవరాత్రులలో 8వ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నింటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవి 4 చేతులతో ఉంటుంది. కుడి చేయి అభయముద్రలో ఉండగా కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ అమ్మవారికి మహాగౌరీదేవికి సంబంధించిన పురాణ కథని ఇప్పుడు తెలుసుకుందాము. పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి ఆమె రాజభవనాన్ని అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతీ శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగా పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహామహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరి మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. మహాగౌరీదేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా. 8వ రోజున అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. మహాగౌరి శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా.